హాయ్ ఫ్రెండ్స్, ఒక దొంగ గుర్రానికే పాఠం నేర్పితే రామాపురంలో సుబ్బయ్య అనే రైతు ఉండేవాడు. అతడి దగ్గర ఒక గుర్రం ఉండేది. దాన్ని సుబ్బయ్య బాగా చూసుకునేవాడు. కానీ దానితో పొలం పని చేయించేవాడు. గుర్రానికి అది ఇష్టం ఉండేది కాదు. నా పూర్వీకులు రాజుల సంరక్షణలో ఉండేవారు. సకల సౌకర్యాలు అనుభవించారు. ఎన్నో యుద్ధాల్లో పాల్గొన్నారు. ఇప్పుడు నేను మాత్రం బానిసలా బతకాల్సి వస్తుంది అని ఎప్పుడూ అనుకునేది. అందువల్ల ఎలాగైనా అక్కడి నుండి బయటపడాలని ఆలోచించేది. ఒక రోజు సుబ్బయ్య ఇంట్లోకి ఒక దొంగ వచ్చాడు. ఆ సమయంలో సుబ్బయ్య గాఢ నిద్రలో ఉన్నాడు. దొంగ చేతికందిన వస్తువులన్నిటినీ మూటకట్టుకున్నాడు. జరుగుతున్నదంతా గుర్రం చూస్తూ ఉంది. కానీ యజమానిని మాత్రం అప్రమత్తం చేయలేదు. తన పని ముగించుకుని వెళ్లిపోతున్న దొంగతో, అయ్యా, అదే చేత్తో నా కట్లు విప్పదీయండి అని బతిమాలింది గుర్రం. దానికి దొంగ, నీ కట్లు విప్పితే నాకేంటి లాభం అని అడిగాడు. అప్పుడు గుర్రం ఏమీ ఆలోచించకుండా, కావాలంటే నన్ను కూడా నీ వెంట తీసుకువెళ్ళు, జీవితాంతం నీకు సేవ చేస్తూ పడి ఉంటాను అని ప్రాధేయపడింది. దాని మాటలు విన్న దొంగ ఒక్క క్షణం ఆలోచించి చిన్నగా నవ్వాడు. నేను దొంగను, నీకు ఆ విషయం ఇప్పటికే అర్థమై ఉండాలి. నేను దొంగతనం చేస్తున్నానని తెలిసి కూడా నువ్వు నీ యజమాని పట్ల నీకు కృతజ్ఞత లేదు. నీలాంటి దాన్ని వెంట ఉంచుకోవడం ఎప్పటికైనా ప్రమాదమే అని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దొంగకు ఉన్న నీతి కూడా తనకు లేకపోయిందే అని విచారిస్తూ గుర్రం మౌనంగా ఉండిపోయింది. ఆ రోజు దొంగ మాటలే ఆ గుర్రానికి జీవిత పాఠమయ్యాయి. అప్పటి నుంచి అది కష్టపడుతూ నిజాయితీగా జీవించసాగింది. ఈ కథలో నీతి ఏంటంటే, తప్పు చేసిన వాడికి సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది, కానీ నమ్మకాన్ని పోగొట్టుకున్న వాడిని ఎవరూ నమ్మరు.